మరి మనుషులకు బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు రాకుండా ఉండవు. వస్తాయండి? వస్తాయా? వస్తాయా రావా? ఇది శరీరం. బాధలు ఎంత రావు, వ్యాధులు ఎంత రావు, కష్టాలు ఎంత రావు, అన్నీ వస్తాయి. మరి బాధ వచ్చినప్పుడు ఏమంటాం మనం? బాధ వచ్చినప్పుడు మనం ఏమంటాం? మన ఆలోచన ఏముంటుంది? మామూలుగా చెప్పండి. మీరు మనిషి రూపంలో ఉన్నారు కదా, చెప్పండి. మనిషి ఆత్మతో చెప్పండి. దేవుని ఆత్మ పొందనంత కాలము కూడా శరీరం సంబంధించిన ఆత్మే, రెండవది ఏమీ లేదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే పొందావో అప్పుడు దేవుని బిడ్డగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు ఏమనుకుంటాం? అయ్యో, దేవుని వల్ల నాకు ఎప్పుడు చర్చికి వెళ్తున్నాను, బాధలు వచ్చినాయి. ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నాను, బాధలు వచ్చినాయి. మరి దేవుళ్ళో ఉన్నాను, బాధలు వచ్చినాయి అనుకుంటూ ఉంటాం. అనుకోలేదా అండి? అందరూ అనుకునేవాళ్ళు చేతులు పైకెత్తండి. రైట్, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఎత్తినోళ్ళు అదృష్టవంతులు, నిజాయితీ ఒప్పుకున్నారనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ బాధల యందు మనకు ఆనందం కలగాలంటే ప్రియులారా, అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. కీర్తన 31:7 నీవు నా బాధలో దృష్టి ఉంచి ఉన్నావు, నా ప్రాణ బాధలో నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై ఎంతో సంతోషించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏది వచ్చినా దేవుని కృప ఉంది. దేవుడు చూస్తూ ఉన్నారు, ప్రభు చూస్తూ ఉన్నారు, యేసే చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నారు అనే సంగతి మనకు గుర్తు రావాలి. దేవుడు చూస్తున్నారులే, ఏం బాధ లేదు, ఆయన కృప మనకు ఉంటుంది మరి అని ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉండగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉండగలం చెప్పండి? ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడే గుర్తుంటలా? మరి ఇప్పుడు చెప్పుకున్నా, రేపు చెప్పండి ఏం గుర్తుండదు మీకు? వచ్చే ఆదివారం చెప్పండి ఏం గుర్తుండదు? ఏం గుర్తుండదు అంటే మీరు గ్రహించట్లేదు అన్నమాట ఈ లెక్కనే. గ్రహింపు ఉండాలండి. దేవుని వాక్యము నీ హృదయంలో నాటుకుంటేనే కానీ నీ జీవితం బాగుపడదు. హృదయంలో గ్రహించాలి అంటే దేవుని ఆత్మ మీకు ఖచ్చితంగా ఉండాల్సిందే. దేవుని ఆత్మ లేకపోతే ఈ గ్రహింపు అనేది ఉండదు.